అనే యాప్ అనేది రియలా? ఫేకా? అదే విధంగా ఎక్కువ మంది దీంట్లో నేను నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసి ఇంత ఎర్న్ చేసినాం. సెన్సెక్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఇంత మనీ ఎర్నింగ్ చేసుకున్నాం. అదే విధంగా మేము రోజు ట్రేడింగ్ చేస్తూ ఇంత డబ్బులు సంపాదించినామని చెప్తారు గదా! అయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే అంత మొత్తంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎంత మొత్తంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే అంత మొత్తంలో లాస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాతనే మీరు దిగండి. ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రూ. 1,00,000 పెట్టి ట్రేడ్ చేసినప్పుడు ఆయనకి 1% పెరిగితే ఆయనకి రూ. 1000 ప్రాఫిట్ వస్తుంది. అదే విధంగా ఒక్కసారి ఆయనకి 1% గాని, 2% గాని లేకపోతే అంతకంటే ఎక్కువ లాస్‌లో ఉందనుకోండి. ఆయనకి ఒక్కటేసారి రూ. 1000 నుంచి 2000, 3000 వరకు లాస్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్‌లోకి దిగడానికి ట్రై చేయండి. ట్రేడింగ్‌లో మస్తు రకాలుంటాయి. మనకి ఇంతకు ముందుకి చెప్పిన యాప్ లాగా ఇది ఫేక్ గాదు. ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్. ఇదొచ్చేసి మన ఇండియన్ కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉంటాయి కదా! వాటి వాల్యూ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది దీంట్లో చూయిస్తదన్నట్టు. అయితే ఈ ఏంజెల్ వన్ యాప్ అనేది రియలా? ఫేకా? అనంటే 100% రియల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది 100% రియలే అన్నప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ ఏ విధంగా వస్తుందనేది మీరు ఫస్ట్ తెలవాలి. ఫస్ట్ ఏ యాప్ అయినా ఈ జెన్యూన్ యాప్‌లు కమిషన్ పైన బేస్ అయి ఉంటాయి. మరి ఈ కమిషన్ వీళ్ళకి ఎవరిస్తారంటే మీరే. మీరు ట్రేడ్ చేసినప్పుడు మీరేదన్నా వస్తువుని అంటే మీరేదైనా షేర్‌ని కొన్నప్పుడు గానీ, లేకపోతే అమ్మినప్పుడు గానీ దాంట్లో సమ్ ఆఫ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1000 పెట్టి ఏదన్నా కొన్నప్పుడు దాంట్లో నుంచి మీకు రూ. 20 నుంచి రూ. 30 వరకి ఆ ట్రేడ్‌కి సంబంధించినది వాళ్ళు కమిషన్ అయితే తీసుకుంటారు. అదే విధంగా దాన్ని అమ్మినప్పుడు ఆ విధంగానే తీసుకుంటారన్నట్టు. ఈ విధంగా వాళ్ళు కమిషన్ బేస్డ్ పైన డిపెండ్ అయ్యి మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ షేర్ మార్కెట్‌కి సంబంధించిన యాక్సెస్. దీనికి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక డీమ్యాట్ అకౌంట్‌కి సంబంధించి పాన్ కార్డ్ యాక్సెస్ అయితే మన నుంచి తీసుకుంటారు. ఆ పాన్ కార్డ్ ద్వారా వాళ్ళు ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారానే మనం దీంట్లో షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు.